నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ పాడెదము స్వాగత గీతము భువన బృందముతో కలిసి పాడుదా పాడెదము స్వాగత గీతము భువన బృందముతో కలిసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడా లోక ప్రధాన అర్చకుడు పరమ దేవుని ప్రియ సుతుడు లోక ప్రధాన అర్చకుడు సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ కావించెను సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ కావించెను స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ పాడెదము స్వాగత గీతము భూగల బృందముతో కలిసి పాడుదా పాడెదము స్వాగత గీతము భూగల బృందముతో కలిసి పాడుదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. పశువుల పాకలో పుట్టి సిలువ మీద మరణించినటువంటి క్రీస్తు మనందరికీ ఏ విధముగా రాజు అవుతాడు, విశ్వవిభుడైనటువంటి క్రీస్తు రాజు మనకు ఎలా అయ్యాడు అనేటువంటిదే ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాల సారాంశం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన మనస్సులను మన హృదయాలను పరిపాలింపనిండు అని పరిశుద్ధ గ్రంథము మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించబోతున్నటువంటి ఈ సమయంలో పూజాబలిలో పాల్గొంటున్నటువంటి మనందరము కూడా చేసిన పాపములను ఒప్పుకొని ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం.
ప్రభువా నిన్ను ఆశ్రయించితి నా మీద దయ చూపవా నా మీద దయ చూపవా నీరెక్కల మాటున నన్ను దాచుకొనుమా నీరెక్కల మాటున నన్ను దాచుకొనుమా ప్రభువా నిన్ను ఆశ్రయించితి ప్రభువా నిన్ను ఆశ్రయించితి నా ప్రార్థన ఆలించుమా ఈ భూమినంతటిని తేజస్సుతో నింపుమా ఈ భూమినంతటిని తేజస్సుతో నింపుమా ప్రభువా నిన్ను ఆశ్రయించితి ప్రభువా నిన్ను ఆశ్రయించితి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము. పరలోక దేవునకు మహిమ మహిమ పరలోక దేవునకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగును గాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగును గాక గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria. పరిశుద్ధ దేవుడ పాత్రి నీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధ దేవుడ పాత్రి నీకే మా స్తుతి స్తోత్రములు గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరా తండ్రి కుడి పక్క కూర్చున్నవారా
ఎత్తైన సర్వేశ్వరా తండ్రి కుడి పక్క కూర్చున్నవారా లోక పాప పరిహారార్థముగా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా ఇలలో వెలసిన మా ప్రభువా గ్లోరియా 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 విశ్వక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా విశ్వక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా మీరు శాంతితో కలిసున్నవారా మీరు శాంతితో కలిసున్నవారా ఆలకించు మా మొరలను ఆలకించు మా మొరలను ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవము గల మీ సేవకు అంకితమగునట్లు నిత్యము మీ స్తుతిగానము చేయునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరు కొంచెం ముందుకు జరిగి కూర్చోరండి, కనుక చాలా మంది వస్తున్నారు కాబట్టి పురుషులు కానీ స్త్రీలు దయచేసి కొంచెం ముందుకు జరిగి కూర్చోవాలి. విశ్వ విభుడైన క్రీస్తురాజు మహోత్సవము. నా గొర్రెలారా, నేను మీలో ప్రతి దానికి తీర్పు తీర్తును, గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. మొదటి పట్టణము ఎజెకియేలు గ్రంథము 34వ అధ్యాయము వచనములు 11 నుంచి 12 వరకు మరియు 15 నుంచి 17 వరకు. ప్రభువైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదికెదను, వారిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేయునట్లే నేను చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వారిని మరలా తోలుకొని వత్తును. నేను నా గొర్రెను వెతికెదను, వానికి విశ్రమ స్థానమును చూపించును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రకకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన దానిని కట్టుకట్టెదను. రోగమును తగిలిన వానికి జబ్బు నయము చేయెదను. ప్రభు బలముగా ఉన్న వానిని నాశనము చేయెదను. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, ప్రభువైన నేను చెప్పినదేమనా, నేను మీలో ప్రతి దానికి తీర్పు తీర్తును, గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది వారి వాక్కు. ప్రభు మా దేవుడు
దైవములకు మహారాజు, ప్రభు మహాదేవుడు, దైవములకు మహారాజు. మచ్చికతనిదే అతడు వారిని ప్రసాదించెను. పచ్చికతనిదే మచ్చికతనిదే అతడు వారిని ప్రసాదించెను. శ్రమను మరచి సాగిపోదను, ఏక స్వరముతో కీర్తించెదము. శ్రమను మరచి సాగిపోదము, ఏక స్వరముతో కీర్తించెదము. శ్రమను మరచి సాగిపోదము, ఏక స్వరముతో కీర్తించెదము. ప్రభు మహాదేవుడు, దైవములకు మహారాజు, ప్రభు మహాదేవుడు, దైవములకు మహారాజు. కుమారుడు సమస్తమును తనకు లోబర్చిన దేవునకు తనను తాను లోబర్చుకొనును. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 28వ వచనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 28వ వచనము. సహోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఏలైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలమునే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తును జయించి రాజ్యమున తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడి శత్రువులందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలేను. నాశనము చేయబడిన వలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనే క్రీస్తు పాదముల కింద ఉంచేదనని సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోగావించిన తరువాత కుమారుడకు ఆయనే సమస్తమును తనకు లోబర్చిన దేవునకు తనను తాను లోబర్చుకొనును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడిన హల్లెలూయా, పాడిన హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడిన హల్లెలూయా, పాడిన హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా. గ్రంథమీ ఆత్మ పేరిట అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. గ్రంథమీ ఆత్మ పేరిట అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది. పాడెదా హల్లెలూయా, పాడెదా హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఇరవై 25వ అధ్యాయము వచనములు 31 నుండి 46 వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును వసగిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి,
నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలికు నీయుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికకు నీయుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రమును ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పమైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినచో అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. అప్పుడు తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయన నేను ఆకలిగొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యలుపులలో ఒకనికైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములు ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని యొక్క వాక్కును ఆలకించటానికి నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని సిద్ధపరచుకో. రెండు కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు. ప్రియమైన బిడ్డ, అయ్యా, నా మనస్సును మార్చు వాక్కు, నా హృదయమును ప్రజ్వలన చేయు వాక్కును నాకు బోధించు ఈ సమయాన అని ప్రార్థించు. ప్రియమైన బిడ్డ, నీ దేవుని యొక్క వాక్కును వినే సమయంలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి. విశ్వసించు, ప్రార్థించు. ప్రియమైన బిడ్డ, ఈ పరిశుద్ధ సమయంలో బోధించు. యేసయ్యా, బలమైన నీ వాక్కును నాకు బోధించు, నాకు మార్గమును, సత్యమును, జీవమునైనటువంటి నీ వాక్కును నాకు బోధించు అని ప్రార్థన చేయి. సమయాన్ని రెండు చేతుల పైకి లేపి నీ ఆత్మీయ కన్నును తెరిచి ప్రార్థన చేస్తావా? బలమున్నదయ్యా, బలమున్నదయ్యా, నీ వాక్కుకు బలమున్నదయ్యా, నీ వాక్కుకు బలమున్నదయ్యా. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి
నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా బలమున్నది నీ మాటకు. హల్లెలూయా 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 ప్రార్థించు ప్రియమైన బిడ్డ, ప్రభు ఈ సమయాన నీతో మాట్లాడబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చేటువంటి వాక్కులు, నీ మనస్సులో నీ హృదయములో బాధ ఉన్న సమయములో బాధ నుండి విముక్తిని కలిగించేటువంటి వాక్కులు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థించు. హల్లెలూయా 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 గలిలయ సంద్రమందు పయనందునా ఒకనాడు తుఫాను చెలరేగే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సంద్రమందు పయనందునా ఒకనాడు తుఫాను చెలరేగే. ఒకే మాటతో గద్దించగా, ఒకే మాటతో గద్దించగా గాలియు అలలు శాంతించెను. హల్లెలూయా హల్లెలూయా మాటకు. హల్లెలూయా 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 యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. చప్పట్లు కొడుతూ అందరూ కూడా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. బోధించు యేసయ్యా బలమైన వాక్కులు బోధించు. హల్లెలూయా 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 ఆదియందు ఉన్న వాక్యమా దివి నుండి భూమికేగిన వాక్యమా దివ్య గ్రంథమైన వాక్యమా నీతిని నేర్పిన వాక్యమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజము తెలిపిన వాక్యమా, మమత చూపిన వాక్యమా, మనసు మార్చిన వాక్యమా. నా హృదిలో నీకిరా
బలమైన వాక్కుతో బలపరచు యేసు. మరణించినటువంటి చిన్నారితో తల్లి తాకుమి అని అన్న వాక్కు ఈ సమయాన్ని అదే మాటను నీ హృదయాలతో మాట్లాడుతూ ఉంది. తెరవబడుమో అంటూ ఉన్నది ప్రియమైన బిడ్డ. ఆ స్వరమును నీ చెవిన సోకగానే నీ హృదయంలో, నీ మనస్సులో, నీ యొక్క ఆత్మ అంతా కూడా ప్రభు వాక్కుతో నింపబడాలి. బలమున్నది యేసయ్యా, బలమున్నది యేసయ్యా, నీ వాక్కుకు బలమున్నది, నీ వాక్కుకు బలమున్నది యేసయ్యా, బలమున్నది యేసయ్యా. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్కును ఆలకించడానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించు ప్రభు. మనస్సు మార్చు వాక్కు, నీతిని బోధించు వాక్కును వీరి హృదయాలను పదిలపరచి వీరిని వీరి కుటుంబాలను ఆశీర్వదింపమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్కును ఆలకించాలి అని మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు చేతులు పైకెత్తండి. చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, మీ అందరికి ఒక ప్రశ్న. మిమ్మల్ని ఎవరైనా రాజు చేస్తే, రాణిని చేస్తే, మీరు నాకు రాజు వద్దు, రాచరికం వద్దు, రాణి వద్దు, రాజప్రసాదం వద్దు అనేటువంటి వాళ్ళ చేతులు పైకెత్తారు. ఎవరైనా నిన్ను ఒక 10 మంది మీదికి అధికారిని చేస్తే, నాకొద్దు ఈ రాచరికం వద్దు, ఈ రాజు ఈ ఈ ఈ యొక్క అధికారం వద్దు అనేటువంటి వాళ్ళ చేతులు పైకెత్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా అధికారం కావాలండి. అందరికీ అధికారం కావాలి. మనల్ని ఎవరైనా రాజు చేస్తానంటే, ఒక దేశానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక ఊరికో రాజును చేస్తానంటే, నేను తప్పనిసరిగా రాజునవుతా, లేకపోతే అధికారిని అవుతా, ప్రెసిడెంట్ని అవుతా అని మనం చెబుతాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నటువంటి క్రీస్తు ప్రభువుకు కిరీటము లేదు, రాజసింహాసనము లేదు, రాజదండము లేదు, చేతిలో కత్తి లేదు. కానీ ఈ ప్రభువు మనందరికీ ఎలా రాజు అయ్యాడు? సింహాసనము లేని రాజు, కిరీటము లేని రాజు ఎలా మనందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు? మన హృదయాలను అధికారముతో పరిపాలిస్తున్నాడా? రాజదండముతో పరిపాలిస్తున్నాడా? లేకపోతే దేనితో పరిపాలిస్తూ ఉన్నాడు? అసలు ఎందుకు క్రీస్తు ప్రభువును మన రాజుగా మనం స్వీకరించాలి? ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజుల్లో మనకు రాజులు లేరు, రాజ్యాలు లేవు, రాజ్య అధికారం అనేది లేదు, రాణులు లేదు. ప్రపంచమంతా పరిశీలించి చూడు, ఎక్కడో కొన్ని దేశాలలో తప్ప ప్రపంచం మొత్తము కూడా రాచరికము లేనటువంటి ప్రపంచముగా ఉన్నది. మరి ఇటువంటి ప్రపంచములో, ఇటువంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువును రాజుగా మనం ఎలా అంగీకరించగలము? క్రీస్తు ప్రభువును మనం ఎలా రాజుగా చూడగలము? ప్రియ సహోదరి సహోదరులారా, అసలు ఎందుకు క్రీస్తు ప్రభు రాజు అని మనం అనుకోవాలి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, 1925వ సంవత్సరం, 1925 సంవత్సరం అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? ఏం గుర్తుకొస్తుంది? ముందు ప్రసంగం చెప్పండి, తర్వాత 1925 గుర్తుకొస్తుంది అంటారా? చప్పటి గుర్తు దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 1925 సంవత్సరం అనగానే మొదటి ప్రపంచ యుద్ధము అయిపోయినటువంటి సంవత్సరం.
1921వ సంవత్సరం నుండి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందండి. సుమారు 4 సంవత్సరాల పాటు మొదటి ప్రపంచ యుద్ధము జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధము అయిపోయిన తరువాత ప్రపంచమంతా అల్లకల్లోలంలో ఉంది. ప్రజలందరూ కూడా అశాంతితో ఉన్నారు. మరి ముఖ్యముగా యూరప్ ఖండములో ఉన్న దేశాలన్నీ కూడా అశాంతితో ఉన్నాయి. ఎందుకు అంటే ఈ యూరప్ ఖండములో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రపంచం మొత్తాన్ని కూడా జయించాలన్నటువంటి ఆలోచనతో, ప్రపంచం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నటువంటి తలంపుతో ఉన్నారండి. అందులో మొట్టమొదటి వ్యక్తి నెపోలియన్, ముసోలిని అనేటువంటి ఇటలీకి చెందినటువంటి రాజు. ఈ ముసోలిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఇటలీ దేశం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఇటలీ దేశమంతా తిరుగుతూ ఇదిగో నేను ఈ ప్రపంచం మొత్తాన్ని జయించాలి అన్నటువంటి తలంపుతో ఉన్నాడు. మీరు నన్ను ఆరాధించండి, మీరు నన్ను రాజుగా ఎన్నుకొనండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటలీ దేశమంతా కూడా ఈ ముసోలినీకే అందరూ కూడా దాసోహం అవుతూ ఉన్నారు. ఆ ఇటలీ దేశంలో ఉన్నటువంటి కథోలికులందరూ కూడా ఈయన మాటలకు, ఈయన ఆలోచనలకు ప్రేరేపితులు అవుతూ ఉన్నారు. తరువాత జర్మనీ దేశంలో ఉన్నటువంటి హిట్లర్ అనేటువంటి నియంత, జాతి అహంకారం, ప్రపంచములో జర్మన్ దేశీయులు మాత్రమే శక్తి కలిగినటువంటి వాళ్ళు అని నమ్మినటువంటి వ్యక్తి, ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, ఆ తలంపుతోనే యూదులను ఊచకోత కోసి చంపినటువంటి వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతను కూడా జర్మనీ దేశం మొత్తాన్ని కూడా ప్రేరేపితం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మనందరము కూడా గొప్ప అధికారము కలిగినటువంటి జాతి, బలము కలిగినటువంటి జాతి, మనం ప్రపంచం మొత్తాన్ని కూడా వశపరుచుకుందాం అంటూ మరి ప్రజలందరికీ కూడా నూరిపోస్తూ ఉన్నాడు. అప్పుడే అతను జైల్లో నుంచి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ దేశం ఓడిపోయింది కాబట్టి అతను బందీగా పంపబడ్డాడు. దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చి ప్రజలందరిలో ఈ ఆలోచనలు నింపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమయంలో జర్మనీ దేశంలో ఉన్నటువంటి కథోలికులు కూడా ఈ నియంత ఆలోచనలకు లోనవుతూ ఉన్నారు. నియంత ఆలోచనలకు లోనవటమే కాదు, మనము గొప్పవాళ్ళం అన్నటువంటి తలంపుతో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని యూరప్ దేశం అంతా కూడా, యూరప్ ఖండం అంతా కూడా ఈ ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో 11వ భక్తినాథ పాపు గారు ఓ రోజు వాటికన్ సిటీలో ఉన్నటువంటి తన ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ ప్రదేశం నుండి ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉన్నాడంటండి. ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకవైపు చూస్తేనేమో హిట్లర్ కనపడుతున్నాడు, మరొక వైపు చూస్తేనేమో ముసోలిని కనపడుతున్నాడు. యూరప్ దేశం అంతా కూడా అలజడితో, ఆందోళనతో ఉంది. ఇదన్నీ చూసినటువంటి 11వ భక్తినాథ పాపు గారు ప్రజలందరూ కూడా ఈ ఆలోచనలతో జీవిస్తే ప్రపంచం అంతా ఏమవుతుందో అన్నటువంటి తలంపుతో ప్రార్థన చేసుకుంటూ అక్కడ నుండి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచం మొత్తానికి పంపాడండి. అదేంటో తెలుసా? ముస్సోలిని రాజు కాదు, హిట్లర్ జాతి అహంకారి అయినటువంటి వ్యక్తి నీ రాజు కాదు, నీ రాజ్యం అనేది ఇది కాదు. ఇదిగో ఒకే ఒక రాజు, మనందరినీ పరిపాలించు రాజు, మనందరినీ కూడా సంతోషముగా జీవింపచేయు రాజు ఒకడున్నాడు, అతనే క్రీస్తు రాజు అని అక్కడ నుండి ప్రకటించాడట. ప్రియ సహోదరి సహోదరులు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ భక్తినాథ పాపు గారు ప్రజలందరికీ కూడా తెలిపినటువంటి సత్యం, మన రాజు క్రీస్తు రాజు అని. మనందరము కూడా ఆరాధించవలసినది ఆయనే. మనందరము కూడా ఆయన రాజ్యములో భాగస్థులము. మనందరము కూడా ఆయన పరిపాలనలో జీవించాలి అని అందరికీ కూడా ఉద్బోధించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఈ పండుగను ప్రతి సంవత్సరం అప్పటి నుండి ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు మనకు ఎలా రాజు అవుతాడు? ఎలా రాజు అవుతాడు? ప్రియ సహోదరి సహోదరులారా,
క్రీస్తు ప్రభు ఏ సింహాసనముల మీద కూర్చున్నాడు? 3 సింహాసనముల మీద ఆయన కూర్చున్నాడండి. పశువుల పాక అనేటువంటి రాజభవంతిలో పశువుల తొట్టి అనేటువంటి సింహాసనంలో పరుండి ఉన్నాడు. సింహాసనం మీద పరినుండి ఉన్నాడు. అటువంటి చిన్న బాలుని చూడటానికి తూర్పు దిక్కు నుండి రాజులు వస్తున్నారండి. 3 రాజులు హేరోదు మహారాజు దగ్గరకు వెళ్ళి యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమయంలో మరి ఆ 3 రాజులు కూడా పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండి ఉన్నటువంటి చిన్నారి బాలయేసు దగ్గరకు వచ్చి ఆయనకు సాష్టాంగపడి ఆరాధన చేస్తూ తమ దగ్గర ఉన్నటువంటి బంగారు పరిమళ ద్రవ్యములన్నిటినీ కూడా అతనికి సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పశువుల పాకలో పశువుల తొట్టిలో చిన్నారి బాలయేసుగా పుట్టినటువంటి యేసు రాజు ఎలా అయ్యాడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సత్యం. ఆయన రాజప్రసాదములో పుట్టకపోయినా, ఆయన ఒక భవంతిలో మరి పుట్టకపోయినా, పశువుల పాకలో పుట్టినటువంటి ఆయనను 3 రాజులు దర్శింప వచ్చారు అంటే ఆయన నిజముగా ఈ ప్రపంచం మొత్తానికి రాజే. ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తెరగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ సింహాసనం సిలువ సింహాసనం. ఈ సిలువ సింహాసనము నుండి ఆయన ప్రపంచం మొత్తానికి ఒకే ఒక సత్యాన్ని బోధించాడండి. అదేమిటో తెలుసా? ప్రేమతో జీవించు. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నా, ఆ ప్రేమ కొరకే మీ అందరి కోసం నేను మరణిస్తూ ఉన్నానంటూ సిలువ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసు ప్రభు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ సింహాసనము నుండి ఆయన మనకు బోధించింది ఏమిటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అనేటువంటి క్షమాపూరితమైనటువంటి మాటలు. సిలువ సింహాసనము నుండి ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటో తెలుసా? నాకు దాహమవుతుంది నా బిడ్డలందరినీ చూచి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచములో లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ పాపం అనేటువంటి జీవితములో జీవిస్తూ ఉంటే తాను దాహము కొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, రాజ్యములో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రాణమునిస్తే అది ఎంత గొప్పో, కానీ రాజు కొరకు ప్రజలు ప్రాణమిస్తే అది గొప్పతనమా? కాదు. అందుకని ప్రియ సహోదరి సహోదరుల, సిలువ సింహాసనము నుండి ఇప్పటి వరకు కూడా ప్రభు మనలను పరిపాలిస్తూనే ఉన్నాడు. ప్రేమతో, క్షమతో, కరుణతో. ప్రియ సహోదరి సహోదరులు, అందుకనే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏమంటాడు తెలుసా? ఓ ప్రభువా, నీ రాజ్యంలో నీవు వెళ్ళినప్పుడు నన్ను కూడా అక్కడకు చేర్చుకో. చనిపోతున్నటువంటి ఒక సైనికుడు చనిపోతున్నటువంటి ఒక వ్యక్తితో అన్నటువంటి మాటలు ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో. యేసు ప్రభు సిలువ మీద మరణిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి అన్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? ఇతను నిజముగా దైవ కుమారుడే, ఇతను నిజముగా దైవ కుమారుడే. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరుడా, నిన్ను ప్రతినిత్యము పశువుల పాకలో ఉన్నటువంటి తొట్టి నుండి ప్రభు నిన్ను పరిపాలిస్తూనే ఉన్నాడు. చిన్నారి బాలయేసుగా త్వరలో మనం క్రిస్మస్ పండుగను జరుపుకోబోతూ ఉన్నాం. అదే విధముగా సిలువ మీద మరణించినటువంటి యేసు ప్రభు సిలువ నుండి జాలి, కరుణ, ప్రేమతో నిత్యము నిన్ను పరిపాలిస్తూనే ఉన్నాడు. ఆయన పరిపాలనలో నీవు భాగస్థుడు అవుతూ ఉన్నావా? ఇక చివరిగా ఆయన పరిపాలన ఎక్కడుందో తెలుసా? మహిమాన్వితమైనటువంటి సింహాసనము నుండి. మహిమాన్వితమైనటువంటి సింహాసనం ఏమిటి? ఈరోజు వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మహిమాన్వితమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు. ఎవరిని? మనందరినీ కూడా. మనకు ఆయన న్యాయ తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏం చేస్తాడు? ఆయన మహిమాన్వితమైనటువంటి సింహాసనం మీద కూర్చొని మేకలను గొర్రెల కాపరి వేరుపరిచిన విధముగా మరి గొర్రెలను తన కుడి ప్రక్కన
మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపుకుంటాడట. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మహిమాన్విత సింహాసనము నుండి క్రీస్తు మనను పరిపాలించేది ఎందుకో తెలుసా? ప్రేమతో జీవించేటువంటి వారిని జీవింపచేయటానికి, పాపములో జీవించినటువంటి వారిని ఖండించటానికి, మనందరికీ కూడా మనం తీర్పు తీర్చటానికి నిలబడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పశువుల తొట్టిలోనేమో మనను ప్రేమించటానికి పుడితే, సిలువ సింహాసనము నుండి మనను క్షమించటానికి పుడితే, ఇదిగో ఆయన మరణిస్తే, ఇదిగో మహిమాన్విత సింహాసనము నుండి ఆయన మనలను ఖండించటానికి, మనలను పరిపాలించటానికి మరి కూర్చొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఏం జరుగుతుంది అక్కడ? మనుష్య కుమారుని యొక్క రాకడ జరిగిన తరువాత మనుష్య కుమారుడు ఏ విధముగా మనలను ఆశీర్వదిస్తాడో, ఏ విధముగా మనలను ఖండిస్తాడో మనం వాక్యములో విని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తన కుడివైపున ఉన్నటువంటి వాళ్ళందరితో అంటాడట, ఇదిగో మీరు ఎంత భాగ్యులు, సంతోషంగా ఉండండి, ఆనందముగా ఉండండి. మీరు భూలోకములో జీవించి ఉండగా నేను ఆకలి గురినప్పుడు ఆకలి తీర్చారు, దాహము గురినప్పుడు నాకు దాహము తీర్చారు. ఇది వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రములను ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చారు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే. మహిమాన్విత సింహాసనము నుండి నిన్ను పరిపాలించాలి అంటే, నీ అంతిమ దినమున ప్రభు రాకడ సమయంలో నీవు కుడి ప్రక్కన ఉన్నటువంటి బిడ్డగా నీవు మారాలి అంటే, ప్రభు ఈరోజు నీకు చెబుతున్న ప్రతి మాటను కూడా నీవు విశ్వసించి తీరాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం జీవించేటువంటి జీవితం ఒకరి మీద ఒకరు అధికారం చూపించుకోవటానికి కాదండి, ఒకరినొకరు ప్రేమించుకుని జీవించడానికి మాత్రమే. నీ భార్య మీదో, నీ భర్త మీదో నీవు అధికారం చలాయించడానికి కాదు. అధికారం మొదలు నీలో ప్రేమ ఉండాలి. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరుడా, ఇదే ప్రభు నిన్ను కోరుతూ ఉంది, ఇదే నిన్ను కోరుతూ ఉంది. అదే తన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారితో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఆకలి గురినప్పుడు నాకు అన్నం పెట్టలా, దాహం గురినప్పుడు మీరు నాకు దాహం తీర్చలా, వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రం ఇవ్వలా. ఏమి దరిద్రమైన జీవితం నీవు జీవించావు. ప్రియమైన బిడ్డ, నీవు తీర్పునకు గురైనప్పుడు నీవు ఎడమ వైపునున్నావా లేకపోతే కుడిమ వైపునున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. పశువుల పాక నుండి ప్రభు నిన్ను పరిపాలిస్తున్నంతసేపు ఆయన ప్రేమనే కురిపిస్తూ ఉన్నాడు. సిలువ సింహాసనం మీద కూర్చుని ఉన్నంతసేపు ఆయన కరుణనే నీ మీద చూపిస్తూ ఉన్నాడు. కానీ అంతిమ దినమున మాత్రం మహిమాన్విత సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీకు ఇక చాయిస్ అనేది లేదండి. ఇక చాయిస్ అనేది లేదు. అధికారానికి, ఖండనకు గురి అవ్వవలసి ఉందే, ప్రేమకు గురి అవ్వవలసిందే. నీకు ఏది కావాలో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభువా, నన్ను పరిపాలించు యేసయ్యా, నీవు నన్ను తీర్పు తీర్చు నాటికి నీ కుడివైపున కూర్చొని జీవించేటువంటి వ్యక్తిగా నన్ను ఈ లోకములో మార్చు, నా కుటుంబాన్ని దీవించు అని మనందరం కూడా ఈరోజు ప్రార్థించుదాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి వ్యాప్తియైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క స్థుతులు అనేక నామములను స్తుతించున్నాను. ఈతడు పవిత్రాత్మ దగ్గరపై కన్యమరి నుండి పుట్టెను. పోన్సుల అధికారములున్నాయి పాటుపడి శిలువలో పట్టబడి మనం పొందే సమాధించబడెను. పాతాళమునికి చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, క్రీస్తు రాజు నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కరుణలో, ఆదరణలో నీకు జీవించడానికి ప్రయత్నం చేయ సమయాన. ప్రియమైన బిడ్డ, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువ మీద మరణిస్తూ చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో
అదే సింహాసనం నుండి ఈరోజు ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. అదే పశువుల పాక నుండి చిన్నారి బాల యేసయ్య మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేస్తావా? ఈ పరిశుద్ధ సమయంలో ప్రార్థన చేస్తావా? పశువుల పాక పరుండినటువంటి చిన్నారి బాల యేసును నీవు చూస్తూ ప్రార్థన చేయి. శిలువ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నటువంటి యేసయ్యను చూస్తూ నీవు ప్రార్థన చేయి. మహిమాన్వితమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి యేసును చూసి నీవు ప్రార్థించు. రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు ప్రియమైన బిడ్డ. ఈ మూడు సంగతులు ఈ మదిలో ఉంచుకొని ప్రార్థన చేయి. సిలువ కనపడుతుందా? సిలువ మీద ఉన్నటువంటి యేసయ్య కనపడుతూ ఉన్నాడా? పశువుల పాక కనపడుతుందా? పశువుల పాకలో తొట్టిలో పరుండి ఉన్నటువంటి యేసయ్య కనపడుతూ ఉన్నాడా? మహిమాన్విత సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసయ్య నీకు కనపడుతూ ఉన్నాడా? ప్రార్థన చేయి. అయ్యా, నా ఇహలోక జీవితంలో నీ కరుణను నీ ప్రేమను కురిపించు. నా జీవితాంతమున మహిమాన్విత సింహాసనం నుండి నన్ను పరిపాలించు అని ప్రార్థన చేయి. నీతో ఉండుటకు నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయి. రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు ప్రియమైన బిడ్డ. ఈ పరిశుద్ధ సమయంలో ప్రతి బిడ్డను కూడా ప్రభు తాకబోతూ ఉన్నాడు. ప్రతి బిడ్డను కూడా ప్రభు ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. నీవు ఆందోళనతో ఉంటే, నీవు బాధతో ఉంటే, దుఃఖముతో ఉంటే, వ్యాధితో ఉంటే, వేదనతో ఉంటే, ఆర్థిక సమస్యలతో ఉంటే, అన్ని కష్టాలలో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు. నీకు ఓదార్పును ఊరటను వసగబోతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డ. దిక్కులు చూడకు, సోదరులకు గురి కాకు, సమస్తాన్ని ప్రభు మీద సమర్పించి ప్రార్థన చేయి. ఈ సమయాన ప్రభు నిన్ను తాకబోతూ ఉన్నాడు. నీలాగా మారాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, నీ సన్నిధిలో నిలవాలయ్యా, నిన్నే స్తుతించాలయ్యా, నిన్నే స్తుతించాలయ్యా. సమస్తాన్ని సమర్పించి ప్రార్థన చేద్దాం. సోదరులకు గురి కాకుండా ప్రార్థన చేయి. యేసు రాజా, నీ పాలనలో నేను సంతోషముగా ఆనందంగా జీవించడానికి నాకు శక్తిని దయచేయి తండ్రి అని ప్రార్థించు. పైకి అందరూ కూడా హల్లెలూయా స్వామి నీలాగే మారాలి, వేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి, వేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, అందరూ కలిసి జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా.
పశువుల పాకలో ఉన్న చిన్నారి బాల యేసయ్యను చూడు ఈ సమయం. సిలువ సింహాసనం నుండి ప్రేమతో చూస్తున్న యేసయ్యను చూడు. మహిమాన్వితమైన సింహాసనం నుండి చూస్తున్న యేసయ్యను చూడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మానుతుంది ప్రియమైన బిడ్డ. ఈ లోకంలో ఉన్న అధికారం, ఈ లోకంలో ఉన్నటువంటి బలమంతా కూడా శూన్యమే. గమనించు ప్రియమైన బిడ్డ, సమస్తాన్ని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత ధూళిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. నిన్నే నా దృష్టిలో నిలుపుకొని, నిన్నే నా దృష్టిలో నిలుపుకొని, నీకై బ్రతకాలి. హల్లెలూయా, సాక్షిగా మారాలి. నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. జై జై యేసు రాజా. అందరం కలిసి జై జై యేసు రాజా. చేతుల పైకి లేపి అందరూ కూడా జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. హల్లెలూయా, 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 ప్రార్థించు ప్రియమైన బిడ్డ. యేసు రాజా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. నన్ను దీవించు అని ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన ప్రభువు తాకబోతూ ఉన్నాడు. ప్రతి బిడ్డను కూడా ప్రభువు సింహాసనం నుండి తాకబోతూ ఉన్నాడు. ప్రతి బిడ్డను కూడా ప్రభువు మహిమాన్విత సింహాసనము నుండి పరిపాలించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాగ్దానాలుగా చేసుకొని ధర్మయుద్ధము జరపాలి. నీ వాగ్దానాలుగా చేసుకొని ధర్మయుద్ధము జరపాలి. విశ్వాస ఖడ్గము చేపట్టి, విశ్వాస ఖడ్గము చేపట్టి సైతానుని జయించాలి. నీ మహిమనుని ప్రకటించాలి. సైతానుని జయించాలి. నీ మహిమనుని ప్రకటించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేద్దామా. యేసు రాజా. ప్రియమైన బిడ్డ, రెండు చేతులను చాచి ప్రభువుని ప్రార్థన చేయ ఈ సమయాన. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. హల్లెలూయా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, హల్లెలూయా, జై జై యేసు
పశువుల పాక నుండి నిన్ను చూచుచున్నాడు యేసు. మహిమాన్విత సింహాసనము నుండి పరిపాలిస్తున్నాడు యేసు. యేసు ముండ్ల కిరీటమును ధరించిన యేసా, నన్ను తాకు యేసా. ముండ్ల కిరీటమును ధరించిన యేసా, నన్ను చూడు యేసా. ప్రియమైన బిడ్డ, కల్వరి కొండ నుండి నింగికి నేలకు మధ్య వేలాడుతున్న యేసు నిన్ను పరిపాలించాలని చూస్తూ ఉన్నాడు. తన రక్తముతో, తన ప్రేమతో, తన కరుణతో నిన్ను తాకబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, సిలువను చూడు. బాధతో, వేదనతో, వ్యాధితో ఉన్న యేసా, నన్ను చూడు యేసయ్యా. వేదనతో ఉంటినయ్యా, బాధతో ఉంటినయ్యా, వ్యాధితో కృంగిపోతినయ్యా యేసు. నీ గాయాలతో నన్ను తాకు యేసు, నన్ను తాకు యేసు. చమడ కొడుతూ అందరము కూడా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చమడ కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తాకు యేసు, నన్ను తాకు యేసు. నీ కన్నీటిని చూస్తున్నాడు ప్రియమైన బిడ్డ. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా తాకుతూ ఉన్నాడు. నీవే అవసరం నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ప్రతి ప్రార్థనను కూడా శిలువ సింహాసనము నుండి, మహిమాన్విత సింహాసనము నుండి, పశువుల తొట్టి నుండి చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ప్రార్థించు. నా కుటుంబమును చూడు, నన్ను స్వస్థపరచు యేసు. దొంగవాడితో అంటూ ఉన్నాడు, బిడ్డ నీవు నేడే నాతో నా రాజ్యంలో ఉంటావంటూ ఉన్నాడు. అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అంటూ ఉన్నాడు. దాహంతో ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ప్రార్థన చేయి. సిలువ సింహాసనము నుండి నన్ను చూడు యేసు. నా గాయములను, నా వేదనను, నా కష్టాలను, వ్యాధులను, వేదనలను మహిమాన్వితముగా మార్చు యేసు. చమలు కొడుతూ అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చమలు కొడుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను తాకి స్వస్థపరచుగాక. ఆమేన్ అంటూ అందరం కూడా ఆమేన్, 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 ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ నీకు శాంతి సమాధానములను వసగునుగాక. ఆమేన్,
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మీకు తోడుగా ఉండుగాక. ఆమేన్. 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 చప్పట్లు కొడుతూ అందరము కూడా ఆమేన్. 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 పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండి ఉన్న యేసయ్య నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సిలువ సింహాసనం మీద ఉన్న యేసయ్య నీ బాధలను తాకి స్వస్థపరచబోతూ ఉన్నాడు. మహిమాన్వితమైన సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసయ్య నిన్ను మహిమపరచబోతూ ఉన్నాడు. ఈ విశ్వాసంతో మనందరం కూడా దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియ సాగర్ మాత భక్తులారా, ప్రత్యేకంగా ఈ యొక్క పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా భక్తియుతంగా పాల్గొంటూ సమర్పించిన కుటుంబాల కోసం ప్రార్థించుదాం. సుల్తాన్ ఎల్మనాథ వారి కుటుంబం కోరిక నెరవేరిన పూజ. ఐశ్వర్య వారి కోరిక నెరవేరినట్లు కుటుంబ శ్రేయస్ కోసం పూజ. పి రెడ్డి అంతోని రెడ్డి కుటుంబ శ్రేయస్ కోసం సంతాన ప్రాప్తి కోసం పూజ. పి రెడ్డి కోరిక నెరవేరినట్లు ఆరోగ్యం కోసం, శాంతి సమాధానం కోసం, బిడ్డల చదువు కోసం పూజ. పెద్దకోట్ల ఆగ్నేశమ్మ వారి కుటుంబం కోరిక నెరవేరినట్లు, కుటుంబంలో చనిపోయినటువంటి బాలశౌరి, అల్ఫోన్సమ్మ, జోజీ, ఎన్నయ్య ఆత్మలకు నిత్యశ్రాంతి దొరికినట్లు పూజ. మార్నేని మాహియా కుటుంబ శ్రేయస్ కోసం, పాడి పంటల కోసం పూజ. మార్నేని లూర్ధయ్య కుటుంబ శ్రేయస్ కోసం, బిడ్డలకు చదువు కోసం పూజ. సబ్బిన్ సుశీలమ్మ కోరికలు నెరవేరినట్లు కుటుంబ శ్రేయస్ కోసం, పాడి పంటల కోసం పూజ. ఆరోగ్యం కోసం పూజ. శ్రీలమ్మ సీమోన్ వారి యొక్క కోరికలు నెరవేరినట్లు కుటుంబ శ్రేయస్ కోసం. టి నాగరాజు కుటుంబం కోరికలు నెరవేరిన పూజ. కే భాగ్యరాజ్ కుటుంబ కోరిక నెరవేరిన పూజ. కే శ్రీనాథ్ సరిత వారి యొక్క కుటుంబం కోరిక నెరవేరిన పూజ. ఏ బాలరెడ్డి కుటుంబం కోరిక నెరవేరిన పూజ. బి సౌమ్య వారి యొక్క కోరిక నెరవేరిన పూజ. కే బాబు వారి యొక్క కోరిక నెరవేరిన పూజ. ధారా దాయుడు వారి యొక్క కోరిక నెరవేరిన పూజ. డి ఇన్నారెడ్డి కుటుంబం శ్రేయస్సు కోసం, కుటుంబం యొక్క కోరిక నెరవేర్లు శాంతి సమాధానంతో జీవించే విధంగాను, ఇన్నారెడ్డి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుని అడుగుతున్న అదేవిధంగా శాంతి సమాధానంతో జీవించే విధంగా వారి కుటుంబంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దొరికేట్ల పూజ. బి వెంకటేశ్వర్లు కుటుంబ శ్రేయస్సు కోసం, వెంకటేశ్వరులు తొందరగా ఆ గాయాలను కోలుకునేటట్లు పూజ. కె కిరణ్ బాబు సుకన్య వారి యొక్క కోరిక నెరవేర్లు సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుని అడుగుతున్నారు. చింత అశోక్ నీలిమ వారి యొక్క కోరికలు నెరవేర్లు కుటుంబం శ్రేయస్ కోసం. కుషాల్ తల వెంట్రుకలు సమర్పించే సందర్భంగా సాగరమాత దీవించాలని పూజ. బంధాల రాణి చిన్న ఆథియా వారి యొక్క కోరికలు నెరవేర్లు ఆరోగ్యం కోసం పూజ. బి ఇమాన్యువల్ చంటి కుటుంబ శ్రేయస్ కోసం, ఆరోగ్యం కోసం పూజ. ఎం కార్తీక్ అనుష కుటుంబ కోరికలు నెరవేర్లు పూజ. కాటా కస్పర్ రాజు మేరీ కుటుంబ శ్రేయస్ కోసం, ఉద్యోగం కోసం పూజ. కాటా వసంతమ్మ కుటుంబ కోరికలు నెరవేర్లు ఆరోగ్యం కోసం పూజ. కాటా వసంతమ్మ కోరికలు నెరవేర్లు ఆరోగ్యం కోసం, కుటుంబ శ్రేయస్ కోసం, కుటుంబంలో చనిపోయినటువంటి ఆనందయ్య, లూర్ధయ్య, టుక్కలమ్మ, నక్షత్రమ్మ ఆత్మలకు దిశాంతి దొరికేట్లు. మారినేని బాలస్వామి కుటుంబ శ్రేయస్ కోసం, ఉద్యోగం కోసం పూజ. మారినేని బాలస్వామి, వర్జీనియా వారికి ఉద్దేశ నెరవేర్లు ఉద్యోగం కోసం, కుటుంబంలో చనిపోయినటువంటి నజరేత్, నక్షత్రమ్మ,
ఆనందయ్య నూర్తయ్య ఆత్మలకు శాంతి దొరికేట్లు పూజ. బి చంపక్ ఆత్మకు నిజశాంతి దొరికేట్లు పూజ. కే రేణుక ఆత్మకు నిజశాంతి దొరికేట్లు పూజ. మేరీ కుటుంబం శ్రేష్ కోసం ఆరోగ్యం కోసం పూజ. కే నితిన్ కుటుంబం శ్రేష్ కోసం ఉద్యోగం కోసం పూజ. కే అశోక్ ప్రియాంక కుటుంబం శ్రేష్ కోసం ఉద్యోగం కోసం పూజ. బి అమల్ రాజు కోరికలు నెరవేర్చే సంతాన ప్రాప్తి కోసం పూజ. జి అరుళయ్య కుటుంబం కోరికలు నెరవేర్చే సంతాన ప్రాప్తి కోసం పూజ. కె రామయ్య వారి యొక్క కోరికలు నెరవేర్చే సంతాన ప్రాప్తి కోసం పూజ. ఎం బాలస్వామి సునీత కుటుంబ శ్రేయస్ కోసం సంతాన ప్రాప్తి కోసం పూజ. జి జోసఫ్ అశ్విని కుటుంబ శ్రేయస్ కోసం ఉద్యోగం కోసం పూజ. బి జోసమ్మ వారికి ఉద్దేశం నెరవేరేట్లు కుటుంబ శ్రేయస్ కోసం సంతాన ప్రాప్తి కోసం పూజ. టి చిస్వి వారికి కోరిక నెరవేరేట్లు కుటుంబ శ్రేయస్ కోసం పూజ. ఫాతిమా చింబర్లిప్పు ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి పడేటట్లు కుటుంబ శ్రేయస్ కోసం పూజ. పెద్ద పాపయ్య ఉద్దేశ నెరవేరేట్లు వారి యొక్క కోరిక నెరవేరేట్లు పూజ. పి చంద్రశేఖర్ కుటుంబ శ్రేయస్ కోసం పూజ. ఎం వెంకటేశ్వర్లు కోరిక నెరవేరేట్లు కుటుంబ శ్రేయస్ కోసం పూజ. బి స్వాత్విక్ వారి కోరిక నెరవేరు కుటుంబ శ్రేయస్ కోసం కుటుంబంలో చనిపోయిన ఆత్మీయ విశ్రాంతి దొరికే పూజ. జి మోహన్ రావు కుటుంబ శ్రేయస్ కోసం సంతాన ప్రాప్తి కోసం పూజ. అలెక్స్ జ్యోతి వారికి ఉద్దేశ ఉద్యోగం కోసం పూజ. మోసెస్ విజయ కోరిక నెరవేరు ఉద్యోగం కోసం పూజ. వై జోసెఫ్ వారి కోరిక నెరవేరు ఉద్దేశం నెరవేరు పూజ. ప్రత్యేకంగా ఈ బలి పూజలో ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాల కోసం మనల్ని కోరినటువంటి మన ప్రార్థనల కోసం కోరినటువంటి వారందరి కోసం ఈ యొక్క పూజా బలిలో ప్రార్థిస్తూ పాల్గొందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రీతికరమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మాకు మీతోనూ మా సహోదరి సహోదరులతోనూ సఖ్యతకు గుర్తుగా మేము అర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగా సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటినీ రక్షించెను. సర్వశక్తిమంతుడును తన తండ్రివైన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యము మీదే, పవిత్రతకు అనుగ్రహములకు మూలమైన రాజ్యము మీదే, నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యము మీదే. కావున సకల పునీతులతో పాటు దూతలతోనూ ఏకమై మిమ్ము సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు
ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. అందరూ మోకరించి ప్రార్థించుదాం. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము, నీ మరణం వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించుకొనుగాక. మీరు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి ఉన్న ఈ బిడ్డల మనవులను ఆలకింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబాల కొరకు, అదేవిధంగా దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి వారందరి కొరకు మనందరం ప్రార్థించుదాం. బలిపీఠం మీద ఆసీనుడైన యేసయ్యతో పాటు తండ్రి దేవునికి ఈ కుటుంబాలను, ఈ బిడ్డలందరినీ కూడా సమర్పించుదాం. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కుటుంబాలలో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. అందరం కలిసి ఆ త్రియేక దేవుని స్తుతించుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలకలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ యొక్క తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ ప్రభువును స్వీకరించుటకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క దివ్య సప్రసాద విందును కథోలికులు మాత్రమే స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అనగా గమనించండి ప్రియ సాగరమాత భక్తులారా, ప్రియ సహోదరుని సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద విందును ఇతర సంఘాలకు చెందిన వారు కానీ, ఐందవులు కానీ, ఇతర సహోదరుని సహోదరులు కానీ ఎవరు కూడా స్వీకరించరాదు అని మనవి చేస్తున్నాం. మరొకమారు గమనించండి, కేవలము కథోలికులు మాత్రమే ఈ యొక్క ఆత్మీయ విధిలో పాల్గొనాలి. వేరే సంఘాలకు చెందిన వారు కానీ, ఐందవులు కానీ, ఇతర సహోదరుని సహోదరులు ఉన్నట్లయితే దయచేసి మన్నించి మీరున్నటువంటి సన్నిధానంలో కూర్చోవాలని తెలియపరుస్తున్నాను. సంగమం పవిత్ర సంగమం, సంగమం ప్రేమ సంగమం, ఇది పవిత్ర సంగమం. నిత్య జీవం పుత్ర దేవుని రక్తు నిత్య జీవం, తండ్రి దేవునితో ప్రేమ సంగమం, ఆత్మ దేవునితో నిత్య సంగమం. దేవుని దేహమే నిత్య జీవం, పుత్ర దేవుని దేహమే నిత్య దేహం, తండ్రి దేవునితో ఆత్మ సంగమం, ఆత్మ దేవునితో స్నేహ సంగమం. దేవుని దేహమే దివ్య భోజనం, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము, మన క్రీస్తు
పవిత్ర సంగమమై సేదలు తీర్చును జీవము నిచ్చు కవితలు మార్చును సేదలు తీర్చును జీవము నిచ్చు కవితలు మార్చును పుత్ర దేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మండల ఎడారిలో మంచు జల్లులా గడపాలన కాలంలో సిరియేటి వెల్లులా మండల ఎడారిలో మంచు జల్లులా గడపాలన కాలంలో సిరియేటి వెల్లులా నిర్వహించిన పూర్వపై తొలకై చినుకుల్లా కట్టగట్టిన యువగిరిలో నువ్వు వెచ్చని కిరణంలా నిర్వహించిన పూర్వపై తొలకై చినుకుల్లా కట్టగట్టిన యువగిరిలో నువ్వు వెచ్చని కిరణంలా మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదలు తీర్చును జీవము నిచ్చును కవితలు మార్చును సేదలు తీర్చును జీవము నిచ్చు కవితలు మార్చును పుత్ర దేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము అంధకారపు దారులలో వెన్నెల వెలుగులా కుంగిపోయిన నేలలో శ్రీరపు వస్త్రంలా అంధకారపు దారులలో వెన్నెల వెలుగులా కుంగిపోయిన నేలలో శ్రీరపు వస్త్రంలా నీకు తోచని తరుణంలో దొరికిన పెన్నిదిలా నీకు తోచని తరుణంలో దొరికిన పెన్నిదిలా ముక్తిలోకపు అంచులలో స్వర్గపు దారిలా ముక్తిలోకపు అంచులలో స్వర్గపు దారిలా మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదలు తీర్చును జీవము నిచ్చు కవితలు మార్చును సేదలు తీర్చును జీవము నిచ్చు కవితలు మార్చును పుత్ర దేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము పుత్ర దేవుని దేహమే దివ్య భోజము క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాగరనాథ భక్తులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాగరమాత మిగులను మీ కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాం, వేడుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఈరోజు మనము క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం.
వచ్చే ఆదివారం నుండి ఆగమన కాలంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి ఆయత్తపడేటువంటి దినములుగా మనం ఆగమన కాలాన్ని చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆగమన కాలంలోని 4 వారాలు మీరు పాల్గొని దివ్య బలి పూజలో పాల్గొని ప్రభు యొక్క మొదటి రాకడకు సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. తరువాత ప్రియ సహోదరి సహోదరులారా, పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వచ్చి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క జాగ్రత్తలను మీరు పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మాస్కులు ఎప్పుడు కూడా ధరించి ఉండండి. చాలామంది వచ్చారు కాబట్టి మాస్కులు ఎప్పుడు కూడా పెట్టుకొని ఉండండి. అదేవిధంగా మీ దగ్గర శానిటైజర్ ఉంటే ఏదైనా వస్తువులను పట్టుకున్నా, వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ మీరు వెంటనే శానిటైజ్ చేసుకోండి. మరి అదేవిధంగా దూరాన్ని పాటించండి. మీరు మీ కుటుంబంతో పాటే ఉండండి. బహుశా వేరే వ్యక్తులు తెలిసిన వాళ్ళు కలిసినా కానీ దూరంగానే ఉండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పుణ్యక్షేత్ర ప్రాంగణంలో మరి చాలా స్వరూపాలు ఉన్నాయి, ప్రార్థన చేసుకున్నటువంటి స్థలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు స్వరూపాలను తాకూడదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆ స్వరూపాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మరి తాకి ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి త్వరలో మరి ఈ వైరస్ నుండి విముక్తి మనందరికీ కూడా లభించాలని, యథావిధిగా మనందరం కూడా చక్కగా సంతోషంగా జీవించడానికి కావాల్సినటువంటి మరి ఆశీర్వాదం మనం సమృద్ధిగా దయచేయాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సాగర మత భక్తులారా, దయచేసి గమనించండి. మరి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో మరి మీరందరూ కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మరి వచ్చినటువంటి వాళ్ళు వంటలు వండుతూ ఉన్నారు, అన్నాలు తింటున్నారు. అందరూ కుటుంబంలాగా కలిసి చెట్ల కింద సంతోషంగా భోజనాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కాబట్టి మరి మీరు శుభ్రతను పాటించడం లేదు, దయచేసి గమనించండి. వచ్చినటువంటి మీరందరూ కూడా శుభ్రతను పాటించండి దయచేసి. ఎక్కడ పెడితే అక్కడ గ్లాసులు వదిలేయటం, తిన్నటువంటి ప్లేట్లను వదిలేయటం, లేకపోతే అన్నాన్ని అక్కడే పడేసి వెళ్తాం, ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇది మంచిది కాదు అని మీకు చెప్తున్నాను. మీరు వదిలేసినటువంటి ఆ ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, అన్నం కానీ మాకు శుభ్రం చేయడానికి 8 మంది వర్కర్లకు 2 రోజులు పడుతుంది. 2 రోజుల పాటు ఈ యొక్క పని పడుతుంది. కాబట్టి దగ్గరే మీకు చెత్త కుండీలు ఉన్నాయి. మరి దయచేసి అన్నం మిగిలినా కానీ, లేకపోతే అన్నం మిగిలితే పేదవాళ్ళకు పెట్టండి. మరి వేస్ట్ గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా దయచేసి చెత్త కుండీల్లో వేసి శుభ్రతను పాటించవలసిందిగా కోరుకున్నాం, పరిశుభ్రతను పాటించవలసిందిగా కోరుకున్నాం. నేను వచ్చినప్పటి నుండి కూడా ఇది మొత్తుకుంటూనే ఉన్నాను, చెబుతానే ఉన్నాను. నీది నీ దాని నీదే మేము చెబుతా ఉన్నాం అన్నట్లుగా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు, ఏంటంటే ఇట్లా రోతగా ఉంది అని. మేము ఎంత చెప్పినా కానీ వినకపోతే మనం ఏం చేయలేము. పుణ్యక్షేత్రం అందరికి సంబంధించింది, నీ ఒక్కడికి సంబంధించింది కాదు. చెట్టు కింద ఉండి నువ్వు తిని అక్కడికి వదిలేసి వెళ్ళిపోతే వేరే కుటుంబం అక్కడికి వస్తుంది. మరి వేరే కుటుంబాన్ని చూసి ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మరి అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఉన్నంతసేపు మీరు జాగ్రత్తలు పాటించండి. మీ వస్తువులు, మీ పిల్లలు జాగ్రత్త, మరి విలువైనటువంటి వస్తువులను ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మర్చిపోకండి. మరి అదేవిధంగా సెల్ ఫోన్లు జాగ్రత్త, ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేకమైనటువంటి పనులు చేపడుతూ ఉన్నాం. మరి దేవుని చిత్తమైతే పండుగ నాటికి మార్చి 7, 8, 9 తారీఖుల్లో పండుగ నాటికి ఆ పనులను పూర్తి చేయబోతున్నాం. మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పుణ్యక్షేత్రంకు వచ్చేటువంటి భక్తులందరూ సంతోషంగా, ఆనందంగా ప్రార్థన చేసుకుని సాగరమాత సన్నిధిలో గడిపి వెళ్ళాలని మేమందరూ కూడా భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే పుణ్యక్షేత్రంలో నిత్య అన్నదానాన్ని ప్రారంభించబోతున్నాం. జనవరి 1వ తారీఖు నుండి నిత్య అన్నదానము పుణ్యక్షేత్రంలో ప్రారంభమవుతుంది. అంటే ప్రతిరోజు మధ్యాహ్నము భోజనం ఇక్కడ పెడుతున్నాం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా. మరి అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రము పెడుతున్నాం. ఆదివారం మాత్రం మరి అన్నదానం ఉండదు. ఎందుకంటే మీరే వచ్చి చక్కగా వండుకొని తింటున్నారు కాబట్టి అన్నదానం అనేది ఉండదు.
సోమవారం నుండి శనివారం వరకు, శనివారం సాయంత్రము, మిగతా 5 రోజులు కూడా మధ్యాహ్నం పూట అన్నదానం చేయబోతున్నాం. మరి ఈ అన్నదానానికి సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం అన్నదానం చేయడానికి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా ఎక్కువ అయితే పుణ్యక్షేత్రం భరించబోతుంది. 2,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది వచ్చేటువంటి భక్తులకు భోజనం పెట్టడానికి. అదేవిధంగా ఆ శనివారం అన్నదానం చేయడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా ఎక్కువ ఖర్చు అయితే అది పుణ్యక్షేత్రమే భరించబోతుంది. కాబట్టి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు, మంచి కార్యానికి సహాయం చేయాలన్నటువంటి వాళ్ళు మరి నన్ను సంప్రదించండి. పూజ అయిన తర్వాత మీ పేర్లను నమోదు చేయించుకోండి. ఇప్పటికే శనివారం చేసేటువంటి అన్నదానము మార్చి నెల వరకు కూడా అయిపోయాయి. అంటే డేట్లన్నీ కూడా ముందే భక్తులు వచ్చి వాళ్ళ పేర్లను నమోదు చేయించుకున్నారు. కాబట్టి జనవరి 10 రోజుల వరకు కూడా నిత్య అన్నదానానికి దానం చేసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాకు సహకరించండి. పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు సంతోషంగా ఆనందంగా ఇక్కడ గడిపి తల్లి సన్నిధిలో ఉండి తల్లి దీవెనలు పొంది వెళ్ళే విధంగా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సాగరమాత భక్తులారా, పుణ్యక్షేత్రానికి సంబంధించి 2 సీడీలను విడుదల చేస్తున్నాం. సాగరమాత సుస్వరం, సాగరమాత ఉదయరాగం అనేటువంటి పాటలు. మరి ఇప్పటికే యూట్యూబ్లో సాగరమాత ఉదయరాగం అనేటువంటి పాటలు వస్తూ ఉన్నాయి. లక్షలాది మంది ఈ పాటలను చూసి తల్లి సన్నిధిలో తరిస్తూ ఉన్నారు. లక్షలాది మంది, సుమారు 3 లక్షల మంది మరి ఈ యొక్క సాగరమాత ఉదయరాగం అనేటువంటి పొద్దున్నే మనం వినడానికి వీలుగా ఉన్నటువంటి పాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ అందుబాటులో ఉన్న జాయ్ఫుల్ లిప్స్ అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ పాటలు దాంట్లో మీకు లభ్యమవుతాయి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా పాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పొద్దున్నే మీరు లేవగానే ప్రశాంతంగా ఉండాలి అంటే తల్లిని స్మరిస్తూ చేసేటువంటి ప్రార్థన సుప్రభాతం లాగా మంచిగా ఈ పాటలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఇవన్నీ కూడా ఫ్రీ. మీకు కావాలి, సీడీలు కావాలనుకునేటువంటి వాళ్ళకు షాపులో లభ్యమవుతున్నాయి. షాపులో తీసుకోండి. ఫ్రీగా యూట్యూబ్లో మరియు జాయ్ఫుల్ లిప్స్లో మీకు లభ్యమవుతున్నాయి. కాబట్టి కావలసినటువంటి వారు ఆ పాటలను వినండి. మరి పొద్దున్నే మరి ముఖ్యంగా సాగరమాత ఉదయరాగాన్ని మీరు ఆలకించి తల్లి యొక్క దేవులను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఆ క్రీస్తురాజు మహిమాన్వితుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పాలిస్తూ మిమ్మల్ని చల్లగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. చివరి ప్రార్థనకై అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేము ఇప్పుడు సంతోషము చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అని మా ప్రభు అని అంగీకరించి ఆనందించుచున్న మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములు అతనితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దైవాస్తుల కొరకు మీ శిరములు వచ్చి ప్రార్థన చేయండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవవరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో
వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి. ఇప్పుడు సాగరమాత తీర్పదర్శనం ఉంది. అందరూ కూడా బయట సమావేశం కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు మాట్లాడవద్దు, నిశ్శబ్దాన్ని పాటిస్తూ పరిశుద్ధమైనటువంటి తల్లి సాగరమాత తీర్పదర్శన జరుగుతున్నది. అందరూ కూడా ఈ యొక్క తీర్పదర్శనంలో పాల్గొని తల్లి సాగరమాత దీవెనలు నిండుగా పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు మాట్లాడవద్దు,